మన రక్షకుడును సర్వశక్తిమంతుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో మా ఆత్మీయ బిడ్డలందరికీ, నా తోటి సేవకులకు, సంఘములకు నా నిండు హృదయముతో ఈ సోమవారము రాత్రివేళ శుభములు, వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దేవుడు ఈ సోమవార దినమంతా కాచి కాపాడి ఈ రాత్రి కాలము మన గృహాలలో మనము ఉండుటకు ఆ ప్రభువు చూపిన ప్రేమను బట్టి, కృపను బట్టి వందనాలు చెల్లిస్తూ కృతజ్ఞత ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేస్తున్నప్పుడు ఇతర దేశాలలో ఉన్న మన ఆత్మీయ బిడ్డల కొరకు, అక్కడ ఉండి ఉద్యోగాలు చేస్తున్న వారి కొరకు, ట్రాన్స్ఫర్స్ కొరకు, సంతానం కొరకు ప్రార్థన చేద్దాం. ప్రార్థనలోకి భవించండి. ప్రార్థించిన తరువాత ప్రతి వ్యక్తి ప్రక్కన ఒక దూత ఉంటాడు అని 34వ కీర్తన 7వ చరణంలో దేవుడు వ్రాయించాడు. దేవుడు తన దూతలను ఎవరి పక్కన ఉంచి ఎలా రక్షించాడో కొన్ని విషయాలు చూద్దాం. దానికి ముందు ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ నమ్మకము కలిగిన మా తండ్రి, కృపామయుడవైన మా ప్రియ పరలోకపు ప్రభు, మీ ఘనమైన శ్రేష్టమైన నామమునకై స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం ప్రభు. ఈ దినమంతా కాపాడి దేవా, ఈ రాత్రి కాలము మాకు ఇచ్చినందుకై స్తోత్రాలు. ఈ రాత్రి దేవా, మమ్ములను, మా బిడ్డలను, విదేశాలలో ఉన్న వారందరినీ కూడా తండ్రి మీ పాదాల సన్నిధిలో ఎత్తిపట్టి ప్రార్థిస్తుంటున్నాము తండ్రి. కృప చూపిస్తూ ఇంతవరకు కాపాడుతూ వచ్చారు. అందుకై స్తుతి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. దయగల మా తండ్రి, ఎంతోమంది బిడ్డలు వారి కుటుంబానికి దూరంగా వారి జీవనాధారం కోసం విదేశాలలో ఉద్యోగాలు చేసుకుంటూ ఉన్నారు ప్రభు. ఈ రాత్రి సమయము వారిని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం తండ్రి. భార్య బిడ్డలకు దూరంగా ఉంటూ నిరంతరం కష్టపడుతూ ఎంతో వేదన పడుతుంటున్నటువంటి వారిని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. వారి కష్టాలను దీవించండి తండ్రి. వారికి మంచి ఆరోగ్యాలను ఇవ్వమని ప్రార్థిస్తున్నాం ప్రభు. భార్యాభర్తలు వేరు వేరు చోట్ల ఉద్యోగాలు చేసుకుంటూ డబ్బు సంపాదిస్తూ కూడా సంతోషము లేక, భార్యాభర్తల మధ్య సమాధానము లేక బాధపడుతూ ఉన్నారు. దయగల మా తండ్రి, మీ చిత్తమైతే ప్రభువా వారికి సహాయం చేయండి. భార్యాభర్తలు ఒక చోటనే ఉండి ఉద్యోగాలు చేసుకునే భాగ్యమును ప్రసాదించమని ప్రార్థిస్తుంటున్నాము. ట్రాన్స్ఫర్స్ కొరకు ఎదురు చూస్తున్న వారికి సహాయం చేయండి. నేను ఉద్యోగాల కొరకు ఎదురు చూస్తున్న వారికి సహాయం చేయండి. అధికారుల మనసులో మార్చమని ప్రార్థిస్తున్నాము. మీకే స్తోత్రాలు స్తోత్రాలు. దయగలిగిన తండ్రి, ఈ రాత్రి ప్రతి విధమైన ప్రమాదముల నుంచి తప్పించండి. ప్రతి విధమైన కీడు నుంచి తప్పించండి. దురాత్మల ఆలోచనలలో నుండి తప్పించండి. ప్రయాణాలలో ప్రమాదాల నుంచి తప్పించడమే కాకుండా ప్రభు వారికి క్షేమమును, భద్రతను ప్రసాదించమని ప్రార్థిస్తున్నాము. సంతానము కొరకు బహుదినముల నుండి ఎదురు చూస్తున్న భార్యాభర్తలను ఒకసారి దర్శించమని మీ పాదాలు పట్టుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. సహాయం చేయండి దయగల దేవ. అంతేకాకుండా కొందరు షుగర్తో బాధపడుతూ ఉన్నారు, బీపీలతో బాధపడుతూ ఉన్నారు, హార్ట్ పెయిన్లతో బాధపడుతున్నారు. ఇలా రకరకాల వ్యాధులతో బాధపడుతున్నటువంటి బిడ్డల కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం. మా ఆత్మీయ బిడ్డలు వైద్య వృత్తిలో ఉన్నారు. వారు వైద్యము చేసిన మీ పైన ఆధారపడి దేవా, మీ మీద ఆనుకొని వారు డాక్టర్ వృత్తి చేస్తారు. మీరు మాత్రమే స్వస్థపరిచే దేవుడవు కనుక మీ సహాయము కోరుతూ ఈ రాత్రి ప్రార్థిస్తున్నాము తండ్రి. ప్రపంచ దేశాలను దీవించండి. మా తెలుగు రాష్ట్రాలను ఆశీర్వదించండి. ఎక్కడైతే క్రైస్తవ్యానికి ఆటంకాలు, నయన మందిరాలు కూర్చడాలు జరుగుతున్నాయో అక్కడ మీ కార్యాలు అద్భుతంగా జరిగించమని ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఐగుప్తులో ఫరోకు మీరు చేసిన అద్భుత కార్యాలు, నాయన తెప్పించిన 10 తెగుళ్ళ ద్వారా మీ ప్రజలకు విడుదల కలిగింది. ఎక్కడైతే మీ నామమును అవమానపరచుచున్నారో,
ఎక్కడైతే మీ బిడ్డలను నాయన హింసిస్తూ ఉన్నారో, చంపుతున్నారో అక్కడ మీ కార్యాలు జరిగించండి. నాతోటి దైవ సేవకులు, సేవకురాండ్లు చేసే ప్రార్థనలు మీరు వింటున్నారు. సంఘం చేసే ప్రార్థనలు వింటున్నారు. ప్రభువా, మీ జవాబు మాకు అవసరమై ఉన్నది. కృప చూపించండి. ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉండి జీవితంలో సమాధానం లేని వారు ఎందరో ఉన్నారు. అలాంటి వారికి సమాధానం దయచేయండి. ఆర్థిక ఇబ్బందుల నుంచి విడుదల దయచేయమని కోరుకుంటున్నాము. మీకే స్తోత్రాలు ప్రభువా. భార్యాభర్తలు కొందరు విడిపోయి జీవిస్తున్నారు. అలా జీవించడం వలన వారి బిడ్డలకు వారి సాక్ష్యం పోతుంది. విడిపోయిన భార్యాభర్తలు మరలా కలిసి జీవించుదురుగాక. విడిపోయిన భార్యాభర్తలు విడాకుల ఆలోచన రాకుండా కలిసి జీవించాలని ఆ మనసులో మీరు పుట్టించమని వేడుకుంటున్నాము తండ్రి. సహాయం చేయండి. చిన్నారి పసిబిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాము నాయన. అనాథల కొరకు ప్రార్థిస్తున్నాం. విధవరాండ్ల కొరకు, వృద్ధుల కొరకు ప్రార్థిస్తున్నాము. పెద్దల కొరకు ప్రార్థిస్తున్నాం. ఎండ దెబ్బ, వడదెబ్బ తగలకుండా కాపాడండి తండ్రి. ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలను బట్టి వందనాలు. 10th క్లాస్ ఎగ్జామ్ బిడ్డలు రాస్తున్నారు. వారి జ్ఞానమును, జ్ఞాపక శక్తిని, ధైర్యమును మీరు ప్రసాదించమని ప్రార్థిస్తుంటున్నాను తండ్రి. మీకే స్తోత్రాలు. ఈ రాత్రి మా ప్రాణాత్మ దేహములను మీ స్వాధీనంలో తీసుకోనండి. మీ దర్శనాలు మాకు ఇవ్వండి. మాకు అప్పగించిన నాయన సంఘ పరిచర్యలు ఎంతో గొప్పవి, అమూల్యమైనవి. అది మీ ప్రసన్నత నాయన. అందుని బట్టి మీ వందనాలు, స్తోత్రాలు. మీ కృపచేత నాయన భూమి మీద మేము బ్రతికిన కాలం అంతా నమ్మకంగా మీ పరిచయలో కొనసాగడానికి చెదిరిపోయే తలంపుల నుంచి కాపాడమని మిమ్మల్ని వేడుకుంటున్నాము తండ్రి. మీకే స్తుతి స్తోత్రాలు. దయగలిగిన దేవుడవు నాయన. ఈ రాత్రి మేము చేసిన ప్రార్థన మీరు విన్నందుకై వందనాలు, స్తుతులు చెల్లిస్తూ ఈ రాత్రి మమ్మల్ని అందరినీ మీకు అప్పగించుకుంటూ మా ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ సన్నిధి మనకెల్లరికీ విదేశాలలో ఉన్న ఆత్మీయ బిడ్డలకు సదా తోడే ఉండునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. క్రీస్తునందు ప్రియమైన వారలారా, దేవుని యందు భయభక్తులు గల వారి చుట్టూ దేవుని దూతలు కావలా ఉంటారని కీర్తనాకారుడు దావీదు గారు 34వ కీర్తనలో రాశారు. కనుక దేవుడు ప్రతి మనిషికి ఒక దూతను నియమిస్తాడని, మనము ఆయన మార్గములో నడుస్తూ ఉన్నంత కాలము మనము వెళ్ళు చోట్లనెల్లా మన పాదములకు త్రొట్టిల్లకుండా ఆయన కాపాడుతూ ఉంటాడని, దూతలకు ఆజ్ఞాపిస్తాడని అక్కడ వ్రాయబడి ఉంది. కనుక ఆపదలో పడిన దేవుని భక్తులను కాపాడడానికి దేవుడు తన దూతలను ఎలా ఏర్పాటు చేశాడో ఒక ముగ్గురిని చూద్దాము. ఒకటి దానియేలు. దానియేలు రాజు కోపానికి బలి అయ్యాడు. 30 దినముల వరకు ఎవడునూ ఏ దేవునికి ప్రార్థన చేయకూడదని, అలా చేస్తే సింహం గుహలో పడతాడని శాసనము అమల్లోకి తెచ్చుకొచ్చాడు రాజు. అయినప్పటికీ కూడా దావీదు దినమునకు 3 మార్లు దేవుడైన యెహోవాకు ప్రార్థన చేస్తూ వచ్చాడు. అలా సింహపు గుహలో పడవేయబడిన దానియేలును దేవుడు తన దూతను పంపి కాపాడాడు. 2 పేతురు. అపోస్తలుల సువార్తను ప్రకటిస్తున్నప్పుడు ప్రజలకు, ప్రభుత్వానికి అది ఇష్టం లేని కార్యం గనుక అందుచేత రాజైన హేరోదు పేతురును తనతో పాటు ఉన్నవారిని చంపాలని చెరసాలలో పెట్టించాడు. ఆ రాత్రి పేతురు చెరసాలలో నిద్రిస్తున్నప్పుడు వెలుపల సంఘమంతా అతని కొరకు ప్రార్థిస్తున్నారు. అర్ధరాత్రి సమయంలో దేవుడు దూతను పంపి పేతురు వద్దకు దూతను పంపించి చెరసాలలో ఉన్నటువంటి పేతురును విడుదల చేశాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఇక 3వది, పౌలు కొరింథీ సంఘంలో వాక్యం బోధించనారంభించినప్పుడు అక్కడి వారు పౌలును ఎదిరించడము, ద్వేషించడం చేశారు. పౌలు విసికి ఆ పట్టణాన్ని విడిచి వెళ్ళాలని నిర్ణయించుకున్నాడు. అయితే ఆ రాత్రి ప్రభుదూత అతనికి కనపడి అక్కడే ఉండి పరిచర్య చేయమని బలపరిచాడు. సో దేవుడు ఈ విధంగా తన దూతలను పంపి కాపాడుతూ ఉన్నాడు. ఇంతవరకు మిమ్మును, మమ్మును, మన బిడ్డలందరినీ కూడా దేవుడు తన దూత భద్రతను మనకిచ్చి కాపాడుతూ వచ్చాడు. అందరిని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తూ ఆ దేవుని సన్నిధి, దేవుని సహాయము, దేవుని కాపుదల మనకును, విదేశాలలో ఉన్న మన బిడ్డలకును సదాకాలము తోడై ఉండునుగాక. ఆమెన్. ఆమెన్.
మే గాడ్ బ్లెస్ యూ. మే గాడ్ బ్లెస్ యూ. శుభరాత్రి.